గత కొన్ని రోజులుగా డాలీ అనే పేరుతో ఒక ఛాయ్ వాలా బాగా ఫేమస్ అవ్వి సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాడు. అసలు ఈ డాలీ అనే వ్యక్తికి ఇంత ఫేమ్ ఎలా వచ్చింది? వరల్డ్ లోని టాప్ రిచెస్ట్ మ్యాన్ అండ్ బిజినెస్ మ్యాన్ అయిన బిల్ గేట్సే వెళ్లి అతని దగ్గర ఛాయ్ తాగడానికి గల కారణం ఏమిటి? ఛాయ్ తాగిన బిల్ గేట్స్ ఈ డాలీకి ఎంత పే చేశారు? ఇలా డాలీ గురించి, ఇతని జీవితాన్ని మార్చిన కొన్ని సంఘటనల గురించి, అలాగే ఇతని నెల సంపాదన ఎంతో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుతం డాలీ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉన్నదో మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్లైనా మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఎంతో మంది ఎన్నో స్టంట్లు వేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే సరైన వీడియోతో ఇంటర్నెట్ లో క్లిక్ అవుతారు. అలా ఓవర్ నైట్ లో క్లిక్ అయిన వాళ్ళు సెలబ్రిటీస్ గా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలా ఈ డాలీ ఛాయ్ వాలా కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ తో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ చేసే ఛాయ్ ని కొత్తగా ప్రజలకి సర్వ్ చేయడం, తన స్టైల్ కి అందరూ బాగా ఇంప్రెస్ అయ్యారు. అందులోని తాను చేసిన ఛాయ్ ప్రజలందరికీ చాలా బాగా నచ్చింది. ఇతని గురించి తెలుసుకున్న ఒక యూట్యూబర్ డాలీ చేసే ఛాయ్ విధానాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. దీనికి చాలా రీచ్ వచ్చింది. అప్పటి నుండి డాలీ నాగ్పూర్ లోనే కాకుండా మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. డాలీ అసలు పేరు సునీల్ పటేల్. ఇతనికి డాలీ అనే పేరు ఎలా వచ్చిందంటే గతంలో తన గర్ల్ ఫ్రెండ్ డాలీ అని పిలిచేదట. ఇక ఈ పేరు నచ్చడంతో అందరూ డాలీ అని పిలిచేలా అలవాటు చేసుకున్నాడు. 1994 మహారాష్ట్రలోని నాగ్పూర్ అనే పట్టణంలో ఈయన జన్మించారు. తన ఆర్థిక పరిస్థితి కారణంగా 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. ఇక తన ఇంట్లో వాళ్ళు చేస్తున్న ఛాయ్ వ్యాపారంలోకి వచ్చారు. మొదట్లో వాళ్ళు ఛాయ్ తో పాటు మిర్చి బజ్జీ, సమోసాలు వంటివి కూడా అమ్మేవారు. అలా అమ్ముతున్నప్పటికీ వీళ్ళ బిజినెస్ అంత బాగా జరిగేది కాదు. అసలు ఎందుకు ఇలా ఉంది అని డాలీ ఆలోచించగా తనకంటూ ఒక యూనిక్ స్టైల్ తో ఛాయ్ ని ఇంకా బాగా చెయ్యాలని తన డ్రెస్సింగ్ స్టైల్ ని, ఛాయ్ విధానాన్ని మార్చాడు. అలా తన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ తో సరదాగా మాట్లాడుతూ వెటకారం చేయడం, సిగరెట్ ని స్టైల్ గా కస్టమర్స్ కి వెలిగించి ఇవ్వడం, ఇవన్నీ కస్టమర్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. తనకు మన సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టమట. వీటిని ఇన్స్పైర్ చేసుకునే తన డ్రెస్సింగ్ స్టైల్ ని మార్చాడు. సరదాగా కస్టమర్స్ తో మాట్లాడడం నేర్చుకున్నాడు. మన రజనీకాంత్ గారు అలాగే ఈయన చేసే స్టైల్ కూడా ఈయనకి చాలా ఇష్టమట. సిగరెట్ ని స్టైల్ గా వెలిగించడం ఆయన్ని చూసి నేర్చుకున్నాడు. ఇక తన హెయిర్ స్టైల్ ని ఫేమస్ హాలీవుడ్ సినిమా అయిన పైరట్ అండ్ కెబిలియన్ లోని జానీ డెప్ ని చూసి ఈయన కూడా తనలాగే ఉండాలని చేయించుకున్నాడు. ఇక అప్పటి నుండి అలా స్టైల్ గా ఛాయ్ ని తయారు చేస్తూ పాలను టీ క్యాన్ లోకి పోసే విధానాన్ని, దాన్ని తయారు చేస్తూ కస్టమర్స్ ని ఆట పట్టిస్తూ ఉండటం, ఇలా తన షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని మంచి ఎంజాయ్మెంట్ తో పాటు ఛాయ్ ని ప్రత్యేకంగా తయారు చేసేవాడు. అలా యూట్యూబ్ లో తన వీడియోస్ క్లిక్ అయినప్పటి నుండి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ తాను సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూ ఉండేవాడు. ఇది గమనించిన కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ తన వీడియోస్ ని చూసి ఆ ఛాయ్ షాప్ కి వెళ్లి తనతో ఫొటోస్ దిగుతూ ఛాయ్ ని తాగేవారు. అందులో మన తెలుగు యాక్టర్ అయిన నాని గారు దసరా మూవీ ప్రమోషన్స్ టైంలో ఈ డాలీ దగ్గరకు వెళ్లి తాను చేసిన ఛాయ్ ని తాగారు. అలా ఆశిష్ విద్యార్థి, ఇక ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా నాగ్పూర్ వెళ్లి డాలీ ఛాయ్ ని టేస్ట్ చేశారు. అలా డాలీ బిల్ గేట్స్ పోస్ట్ చేసిన వీడియో కంటే ముందే సోషల్ మీడియాలో కొంత ఫాలోయింగ్ తో ఉండేవాడు. తన యూట్యూబ్ లో ప్రస్తుతం 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా మిలియన్స్ ఫాలోవర్స్ తో మంచి ఫేమ్ ని సాధించాడు. ఇలా యూట్యూబ్ మిగిలిన సోషల్ ప్లాట్ఫామ్స్ లో వీడియోస్ ని పోస్ట్ చేస్తూ తన స్టైల్ మరియు ఛాయ్ మేకింగ్ తో ఎంతగానో ప్రజల్ని ఆకర్షిస్తూ ఉండేవాడు. అయితే డాలీ వీడియోలోకి వస్తున్న స్పందన చూసిన బిల్ గేట్స్ టీం డాలీని సంప్రదించింది. దాంతో డాలీని బిల్ గేట్స్ కి తన ఛాయ్ టేస్ట్ ని చూపించమని అడిగింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అప్పటి వరకు డాలీకి బిల్ గేట్స్ ఎవరో కూడా తెలియదట. అక్కడ కొంతమంది ఈయన గురించి చెప్తే అప్పుడు తెలుసుకున్నాడు. అప్పటి వరకు ఈయన ఒక ఫారినర్ అని, తనతో వీడియో చేసుకోవడానికి వచ్చాడేమో అని అనుకున్నాడట. ఈ విషయం తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే డాలీ చెప్పిన ప్రకారం బిల్ గేట్స్ డాలీ దగ్గరికి వెళ్ళలేదట. డాలీనే బిల్ గేట్స్ దగ్గరకు తీసుకువెళ్లారట. బిల్ గేట్స్ ఫెబ్ 27న ఇండియాకి వచ్చి దాదాపు వారం రోజుల పాటు ఇండియాలోని కొన్ని ప్రదేశాలను తిరుగుతూ మన పిఎం మోదీని, జయశంకర్ గారిని కలిసి చర్చలు జరుపుకున్నారు. అలాగే మార్చ్ 1, 2024న అంబానీ చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా ఈయన పాల్గొన్నారు. అలాంటి సమయంలోనే బిల్ గేట్స్ టీం డాలీతో వీడియో చేసేందుకు డాలీని హైదరాబాద్ కి రప్పించి ఫలక్నామా ప్యాలెస్ లో సేమ్ నాగ్పూర్ లో డాలీ టీ స్టాల్ అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా తయారు చేసి వీడియోని షూట్ చేయించారు. అంతేకాని బిల్ గేట్స్ నాగ్పూర్ వెళ్లి డాలీ టీ స్టాల్ దగ్గర
టీ తాగలేదు. అసలు డాలీని రప్పించి బిల్ గేట్స్ తో వీడియోని ఎందుకు చేశారో దీనికి సరైన కారణం ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఇక డాలీతో వీడియోని బిల్ గేట్స్ గారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో అప్పుడు ఈ వీడియో అనేది ఎంతగానో వైరల్ అవ్వింది. అలాగే ఈ వీడియోలో డాలీ డ్రెస్సింగ్ స్టైల్ కి మరియు తన లుక్స్ వల్ల ఈ వీడియోకి మరింత రీచ్ అనేది వచ్చింది. దాంతో ఆ వీడియోలో బిల్ గేట్స్ కి ఛాయ్ అమ్మని వ్యక్తి ఎవరని తెలుసుకోవడం కోసం విపరీతంగా సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి డాలీకి మరింత ఫేమ్ పెరిగి సోషల్ మీడియాలో బిల్ గేట్స్ కి టీ సర్వ్ చేసిన వ్యక్తిగా ఒక సెలబ్రిటీ రేంజ్ కి ఎదిగాడు. ఇలా డాలీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు తనతో ఫొటోస్ తీసుకుని తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు. దాంతో మరింత సర్క్యులేట్ అవ్వి తన గురించి దేశంలోని నలుమూలకు ఇతని గురించి తెలిసింది. ఇక ప్రస్తుతం డాలీ మాల్దీవ్స్, దుబాయ్ వంటి ప్రాంతాలు తిరుగుతూ లగ్జరియస్ కార్ తో ఫొటోస్ దిగుతూ తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా తన లగ్జరియస్ లైఫ్ ని పోస్ట్ చేస్తున్నాడు. ఇక డాలీ నెల సంపాదన విషయానికి వస్తే రోజుకి 250 నుండి 300 ఛాయల్ని సేల్ చేస్తాడు. అది కూడా కేవలం 7 రూపాయలు మాత్రమే. ఇలా చూసుకుంటే డాలీ రోజుకి 2000 నుండి 2500 దాకా సంపాదిస్తాడు. అంటే నెలకి 60,000 నుంచి 75,000. ఈ శాలరీ అనేది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ రాదు. ఇలా తనకి వచ్చిన ఫేమ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నప్పటికీ తను ఆ ఫేమ్ ని ఎంతవరకు కాపాడుకుంటాడో చూడాలి. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఫేమ్ వచ్చేంత వరకే. దానిని కాపాడుకుని కొనసాగించడంలోనే తన లైఫ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో ఒకప్పుడు మంచి ఫేమ్ తో సెలబ్రిటీస్ గా మారి మళ్ళీ వాళ్ళ సాధారణమైన జీవితంలోకి వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ డాలీ చాయ్ వాలా యొక్క స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్.